అన్నం మొత్తం ముట్టుకోకల పైన మెతుకు చూసి ఎంత మటుకు ఉంది అని చూసినట్టుగా చెప్తూ ఉంటారు. ఆ రకంగా మనం మొదటి నుంచి చెప్పాం. 2014లో కలిసి వెళ్ళాం, 2019లో బాబు గారి కోసం విడిపోయారు, తర్వాత ఇవాళ 24లో మళ్ళీ బాబు గారి కోసమే మీరు కలిశారు అని ఆ రోజున మనం చెప్పాం. అయితే ఇంకొకటి కూడా ఏంటంటే మొదటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట చెప్తున్నారు, చంద్రబాబును నమ్మకండి, నమ్మితే చంద్రబాబుని ఇప్పటివరకు బాగుపడినటువంటి వాడు ఎవరు లేడు. అది నా డైలాగ్ అనుకోండి, అది ఆయన అనలేదు. ఎప్పుడు కూడా చంద్రబాబును నమ్మినటువంటి వాడు ఎవరు కూడా బాగుపడలేదు. ఏ పార్టీ కూడా ఈ రాష్ట్రంలో బయటికి రాలి, ఇంక్లూడింగ్ తెలుగుదేశం పార్టీని కూడా అనొచ్చు. తెలుగుదేశం పార్టీ మొట్టమొదటిసారి సంజయ్ విచార మంచితోటి కలిసింది, ఎక్కడ కనిపించలేదా? ఆమె తర్వాత బీజేపీలో జాయిన్ అయింది, ఆమె ఎంపీ అయింది, ఆమె కొడుకు కూడా ఎంపీ అయ్యాడు. ఆ తర్వాత సిపిఎం అవుట్. అదే 1985లో పక్కనే ఇంకొక వెంకయ్యనాయుడు గారు వాళ్ళందరూ పెద్దవాళ్ళందరూ ఉన్నప్పుడు బీజేపీ ఒక పక్కన కమ్యూనిస్టులు అవుట్. ఎక్కడ కనిపిస్తుంది? అయితే వెంకయ్యనాయుడు గారు చాలా పెద్ద పదవుల్లోకి వెళ్ళారు, ఆయన పర్సనల్ గా వదిలేసేయండి, కానీ పార్టీ లేదు, అవుట్. అంటే నేనేం చెప్తున్నానంటే దేశంలో లేదా రాష్ట్రాల్లో రాజకీయ నాయకులు రాజకీయాలు చేయాలి, వాళ్ళ పార్టీని నిలబెట్టుకోవాలి, ప్రజలకు ఏమన్నా చెయ్యాలి అనేటువంటి ఒక ఎజెండా ఉండాలి. అంతేకాని వాళ్ళతో కలుద్దామా వీళ్ళతోటి కలుద్దామా అంటాం. అధికారంలో ఉన్నప్పుడు ఒక రకంగా, ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత ఒక రకంగా మాట్లాడటం అనేది ఈ రాష్ట్రం ఒక్కచోట మాత్రమే ఉంది. ఇవాళ జనసేన పార్టీ గురించి నేను ఒక్కటే అడుగుతా ఉన్నా పవన్ కళ్యాణ్ గారిని. దెర్ ఇస్ నో డౌట్, ప్రజారాజ్యం పార్టీ పెట్టింది ఎందుకు? ఆ రోజున చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీ పెట్టి ఆల్టర్నేట్ గా తెలుగుదేశానికి లేదా కాంగ్రెస్ కి ఆల్టర్నేట్ గా ఒక పార్టీ తేవాలి, సామాజిక న్యాయం చేయాలి అని ఆ రోజున ఆయన ముందుకెళ్లిన మాట వాస్తవమా కాదా? మరి అటువంటి పరిస్థితుల్లో ఇవాళ పవన్ కళ్యాణ్ గారు తనకు చంద్రబాబు తోటి కలిసి వెళ్ళి సామాజిక న్యాయం చేశాడా అనేటువంటిది ఫస్ట్ ప్రశ్న ఇవాళ రోజున జన సైనికులు డెఫినెట్ గా క్వశ్చన్ వేస్తారు. నెంబర్ 1, జన సైనికులే కాదు ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా క్వశ్చన్ వేస్తారు. ఎందుకంటే 2014లో మీరు ఏదో చెప్పారు, నేను పోటీ చేయట్లేదు, పోటీ చేస్తే ఓట్లు చేలుతాయి కాబట్టి నేను పోటీ చేయట్లా, ఆయన్ని గెలిపించండి, బాబు మోడీ జోడీ అనుకుంటూ వెళ్ళారు. రైట్, సరే ఏదో అయిపోయింది. 2019లో మీరు తిట్టిన తిట్లేంటి? మీరే చెప్పారు లోకేష్ 1,00,000 కోట్లు తిన్నాడు అని. నేను తప్పంటలా. ఒకవేళ మీరు గనక అవన్నీ ఊరిని రాజకీయాల్లో మాట్లాడుతుంటాం, రాజకీయాల్లో ఎన్నికలు వచ్చినప్పుడు చంద్రబాబు గారు తిట్టినట్టు మేము కూడా తిట్టాం అంతే తప్ప అవన్నీ ఎత్తుచి వదిలేసేయండి అంటే ఈ రాష్ట్ర ప్రజలు వదలటానికి రెడీగా లేరు. ఎందుకంటే మాకు విలువలతో కూడినటువంటి రాజకీయాలని ఇవాళ రాష్ట్ర ప్రజలు చూస్తా ఉన్నారు. ఎందుకంటే ఈ చంద్రబాబు గారు మొట్టమొదటి నుంచి మీరు కనుక చూస్తే 95 నుంచి కనుక స్టార్ట్ చేస్తే 95లో బీజేపీకి వచ్చినటువంటి పార్లమెంటు సీట్లు చూసి ఓటింగ్ ప్యాటర్న్ తనకి పడిపోయి 12 సీట్లు ఎన్నోనే పార్లమెంట్ వస్తే ఇది అయిపోయింది, మనం బొంగరాలు కేంద్రాలు తిప్పాలంటే ఇవేమో అమృత అనుకుని ఎన్డీఏలో చేరాడు. సరే అవన్నీ చూసాం. అయితే నేనేమని చెప్తున్నానంటే ఇవాళ రోజున తెలుగుదేశం పార్టీ కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ లేకపోతే పవన్ కళ్యాణ్ గారు కానీ భారతీయ జనతా పార్టీ కానీ ముగ్గురు కనుక కలిసి వెళ్ళేటట్టయితే ఈ రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పి తీరాలి. అంతేకాని మనం వేరే వైపుకి వెళ్ళిపోతున్నాం. రొటీన్ ఈ జనసేనలో ఇవాటి రోజున ఎందుకంటున్నానంటే సార్ ఇవాళ జనసేనలో నిన్నటి దాకా చెప్పాడు ఈ రాష్ట్రంలో అరాచకం ఉన్నది, ఈ రాష్ట్రంలో దించేసేయాలి, జగన్ గారిని దించటమే మన జయం అని చెప్పని మాట్లాడారు. మేము ఇవాళ అదే అడుగుతా ఉన్నాం. నేను ఒక్కనే కాదు, ఇవాళ ఏదో పార్టీలో కూర్చొని అడగట్లేదు. ఇవాళ ప్రతి ఒక్కరు కూడా క్వశ్చన్ వేసుకోవాల్సింది అసలు ఎందుకు ఒక ముఖ్యమంత్రిని ఒక ప్రధానమంత్రిని ప్రతిపక్షంలో కూర్చున్న వాళ్ళు దించాలి, దానికి వాళ్ళు ఆల్టర్నేట్ చెప్పాలిగా ఇందుకోసం దించాలి అని. ఎంతసేపటికి నాకు కోపం వచ్చింది, అరాచకము అవి అని చెప్పంటే మీరు చెప్పి మీకంటే అరాచకం ఎవరు చేయలేదని పవన్ కళ్యాణ్ గారు అంతకుముందు చంద్రబాబు గారిని అన్నారుగా, అమరావతిలో దోపిడీ గురించి చెప్పారుగా. మరి ఇవన్నీ చెప్పినప్పుడు తూచ్ అంటే ఇవాళ మీరు మాట్లాడుతుంది కూడా తూచ్. ఎందుకంటే జగన్ గారి మీద మీరు మాట్లాడేవన్నీ అబద్ధాలు అని ప్రజలు వాళ్ళు నమ్ముతున్నారు. ఎందుకంటే మీరు ఆ రోజున వేరే వైపుకి వెళ్ళిపోతున్నాం శాంతం. మళ్ళీ ఒక క్వశ్చన్ ఏంటి సార్, లేదంటే ఎట్లా నేను అంటున్న పాయింట్ ఏంటంటే ఇవాళ వాళ్ళలో కొన్ని గొడవలు అవుతున్నాయి, వాటి వెనకాల వైఎస్ఆర్ కాంగ్రెస్